హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇరుముడి బాక్స్ ఆఫీస్ దగ్గర డే 3 రన్ కంప్లీట్ చేసుకుంది. డే 1 డే 2 20,000 30,000 తగ్గకుండా ట్రెండ్ అయిన ఈ ఫిలిం పీక్ అవర్లీ సేల్ 34,000 మాత్రమే టచ్ అయింది. 40,000 టచ్ అయింది అంటే అదైతే ఫేక్ ఎడిట్. 40,000 టచ్ అయిందని ఫ్యాన్స్ కొన్ని సినిమాల్ని దాటించడానికి వేసిన ఎడిట్ అది. ఎలాగో పీక్ ఉంటుందని చెప్పి దాటేసి ఉంటుందని నేను అనుకున్నా, బట్ అదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సినిమా హైయెస్ట్ 34,000 మాత్రమే టచ్ అయింది. అయితే ఇది కూడా రీజనల్ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్. కంటిన్యూస్ గా 20 కోట్ల మార్క్ ని 2 సార్లు దాటేసిన ఈ సినిమా మూడో రోజు కూడా 20 కోట్ల మార్క్ దాటేయబోతుంది. అయితే బుకింగ్స్ ఈ రేంజ్ లో ఉన్న కలెక్షన్స్ ఎందుకు లేవని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్ గా బుకింగ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా టికెట్ హైక్స్ అయితే అక్కడ లేవు. ఎక్స్ట్రా షోలు లేవాలనే మండే వరకు బుకింగ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఒకేసారి జరిగిపోయాయి. ఒక సినిమాకి రిలీజ్ డే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఏమవుతుందో మరొకసారి చూపెట్టింది ఈ సినిమా. డే 1 డే 2 కంటే డే 3 పెద్ద నెంబర్ పెట్టింది. ట్రాక్డ్ గ్రాస్ డే 1 డే 2 15 కోట్లు 16 కోట్ల రేంజ్ లో ఉంటాయి. డే 3 20 కోట్ల మార్క్ దాటి 20.4 కోట్లకి చేరుకుంది. సో డే 1 కంటే కూడా ఇది పెద్ద నంబర్. ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే ఎక్స్ట్రాగా షోస్ అయితే యాడ్ చేశారు. అయితే ఎర్లీ మార్నింగ్ కాకుండా లేట్ నైట్ షోస్ అయితే యాడ్ అయ్యాయి. అంతేకాదు మండే కూడా 5th షో 6th షో, అంతేకాదు మండే కూడా 5వ షో 6వ షో యాడ్ చేస్తున్నారు. అంతేకాదు మండే రోజు కూడా 5వ షో 6వ షో యాడ్ చేస్తున్నారు. అయితే 26న టాక్సిక్ సినిమా ఉంది. ఆ సినిమా ఇప్పటికే బుకింగ్స్ లో అదరగొట్టి డే 1 100 కోట్ల గ్రాస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉండగా ఆ సినిమాకి టాక్ వస్తే ఈ సినిమా పరిస్థితి ఏంటి, టాక్ రాకపోతే పరిస్థితి ఏంటి, అసలు 3 days కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో డే 3 5.7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తే ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో డే 3 5.7 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ డే 1 కంటే ఎక్కువ డే 2 కంటే తక్కువ కలెక్ట్ చేసింది. బట్ ఏదైనా 2.7 కోట్ల వరకు షేర్ ఒక హైదరాబాద్ నుంచే రాబోతుంది. ఇక సెకండ్ బెస్ట్ సిటీ చూసుకుంటే బెంగళూరు 1,76 లక్షల వరకు కలెక్ట్ చేసింది. ఇక థర్డ్ బెస్ట్ సిటీ చూస్తే వైజాగ్. అలా స్టేట్ మొత్తంలో వేసిన ప్రతి షో కూడా ఫుల్ అవగా నైజంలో 7 కోట్ల మార్క్ అయితే ట్రాక్డ్ గ్రాస్ తో దాటేసింది. ఇక ఆంధ్రాలో కూడా ఆల్మోస్ట్ 7 కోట్ల మార్క్ అందుకోగా వైజాగ్ లో 85 లక్షలు కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. ఇది ఫస్ట్ 2 days కంటే కూడా ఎక్కువ. ఇక విజయవాడ 77 లక్షలు, కాకినాడ 30 లక్షలు, తిరుపతి 27 లక్షలు, ఇలా వేసుకున్న ప్రతి షో కూడా ఫుల్ అయ్యాయి. అలా ఒక తెలుగు స్టేట్స్ నుంచే 14.5 కోట్లకి చేరుకోగా కర్ణాటక 1.5 కోట్లు టచ్ చేసిన ఈ ఫిలిం తమిళనాడు కేరళలో కూడా మరొకసారి ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. నార్త్ లో అయితే మూడో రోజు వచ్చే కలెక్షన్స్ తో 1 కోటి మార్క్ దాటేయబోతుండగా ఇండియాలో ట్రాక్డ్ గ్రాస్ డే 3 20.5 కోట్లకి చేరుకుంది. ఓవర్సీస్ లో 3.5 కోట్ల మార్క్ దాటగా ఎర్లీ ఎస్టిమేషన్ ప్రకారం 24 కోట్లకైతే చేరుకుంది. సో డే 3 ఈజీగా 26.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో 3 days లోనే 75 కోట్ల మార్క్ దాటేయబోతుంది. రియల్ టైమ్ గ్రాసింగ్ ఎక్కువగానే ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని మాస్ సిడీ సెంటర్స్ లో ట్రాకింగ్ అనేది లేదు. అలాంటి చోట రవితేజ సినిమా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అయితే టాక్సిక్ ఇంకో 3 days లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఈ 3 days లో 25 కోట్ల మార్క్ అందుకుంటే 100 కోట్లు 6 days లోనే కొట్టేస్తుంది. సో 75 కోట్ల వరకు షేర్, 140 కోట్ల వరకు గ్రాస్ పక్కగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ టాక్సిక్ సినిమాకి టాక్ వచ్చిందంటే మాత్రం అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు ఇరుముడి సినిమా ఎక్కడి వరకు వెళ్తుందనేది టాక్సిక్ రన్ పై బేసే ఉంది. చూడాలి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. డేటా రాగానే మార్నింగ్ అప్డేట్ చేస్తా. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఇరుముడి 3 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.